హలో ఆల్ ఈ వీడియోలో టీఎస్ ఈరే మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. టైటిల్ మీనింగ్ వచ్చేసి ది డే ఆఫ్ పనిష్మెంట్ అని వస్తుంది. మూవీలో చెప్తారు వాళ్ళు, మూవీ చూస్తే మీకు అర్థమైపోద్ది. మూవీ రన్ టైం అయితే 1 hour 56 minutes అయితే ఉంది. తెలుగు డబ్బింగ్ తో పాటు జియో హాట్‌స్టార్‌లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో రోహన్ తన ఒక రోజు తన క్లాస్మేట్ అయిన కని అనే అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని తెలిసిన తర్వాత వాళ్ళ ఇంటికైతే పలకరించడానికి అయితే వెళ్తాడు భయ్య. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన లైఫ్ మొత్తం మారిపోద్ది. రోహన్ చుట్టూరు కూడా కొన్ని సూపర్ న్యాచురల్ యాక్టివిటీస్, ఆ పారానార్మల్ యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. తర్వాత ఏం జరిగింది, అసలు రోహన్ లైఫ్ లో ఏం జరిగింది, రోహన్ ఏం చేశాడు అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయింది. వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ దీనికన్నా ముందు దురంధర్ మూవీ రివ్యూ పెట్టాను అండ్ మార్నింగ్ కుట్రం తురిందావన్ వెబ్ సిరీస్ రివ్యూ కూడా పెట్టా. ఇంకేస్ నోటిఫికేషన్ మిస్ అంటే పైన కార్డ్స్ లో ప్లే చేస్తాను, చెక్ చేసండి. అండ్ సెకండ్ ఛానల్లో కూడా గుడ్ బై హనీ అని చెప్పేసి ఒక తెలుగు డబ్బిడి మూవీ వస్తే దాని రివ్యూ కూడా పెట్టాను. సో మిస్ అవ్వకుండా అది కూడా చెక్ చేసండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కుదిరితే వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సో మీరు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఇట్ వాజ్ యావరేజ్ వాచ్ భయ్య. పొటెన్షియల్ అయితే ఉంది బట్ యూస్ చేసుకోలేదని చెప్తా. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. నాకు ప్రెజెంట్ చేసిన విధానం బాగా వర్కౌట్ అయింది. అంటే రొటీనే, మరీ హెవీ కొత్తగా ఉంటుంది అలా అయితే ఏం చెప్పను నేను. రొటీన్ గానే ఒక అమ్మాయి చనిపోతుంది, ఆబ్వియస్లీ హాంటెడ్ విజన్స్ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అదంతా రొటీన్ అయినప్పటికీ కూడా ఫస్ట్ హాఫ్ ను ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం కొంచెం ఆ మిస్టరీ ఏంటో తెలుసుకుందామన్న క్యూరియాసిటీ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆ సీక్వెన్స్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ లో పెట్టుకున్నవి అవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది భయ్య. ఇంటర్వెల్ దగ్గర వచ్చిన 10 to 15 minutes పోర్షన్ అయితే కొంచెం బాగా అనిపించింది నాకు. ఇది కదరా హారర్ అంటే అన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ లో ఫ్యూ మూమెంట్స్ ఓకే అనిపించాయి. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. టెక్నికల్లీ విజువల్లీ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మూవీ అన్నది. చూపించిన కొద్దిపాటి హారర్ అయినప్పటికీ కూడా చాలా క్వాలిటీగా అండ్ విజువల్లీ నీట్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ కొన్ని డెత్ సీన్స్ కూడా చాలా హారిఫైయింగ్ గా ప్రెజెంట్ చేస్తారు అన్నమాట, చూడడం కూడా ఇబ్బంది పడేలాగా. అండ్ ఆ గోస్ట్ సీక్వెన్స్ చూపించిన విధానం అండ్ క్లైమాక్స్ పోర్షన్ లో చూపించిన సీక్వెన్స్ ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చూడడానికి చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే హై ఉన్నాయి, నాకు అది బాగా వర్కౌట్ అయింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ హాఫ్ భయ్య స్టోరీని తీసుకెళ్లిన విధానం ఏదైతే ఉందో అది నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం ఇలా జరగబోతుందని చెప్పేసి. సో ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసి జరగలేదని నాకు ప్రాబ్లం లేదు, బట్ ఆ విధంగా తీసుకెళ్ళి ఉంటే మూవీ ఇంకా ఎఫెక్టివ్ గా ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఆ విధంగా తీసుకెళ్లకుండా వేరే స్టోరీ లైన్ పెట్టుకుని మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో దానికి పార్ట్ 2 ప్లాన్ చేసుకున్నారన్నమాట. మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఇదే. ఇంకొక హాఫ్ అన్ అవర్ మూవీ సాగదీస్తే అయిపోద్ది కదా. 2 hours ఉంది రన్ టైమ్, 2.5 hours చేసుకోండి, పోయేదే ఉంది. మళ్ళీ దీనికి పార్ట్ 2 ఎందుకు, అనవసరం అనిపించింది నాకు అది ఐడియా అన్నది. వీళ్ళు ఏదైతే ఐడియాకి స్టిక్ అయి ఉన్నారో ఫస్ట్ హాఫ్ లో ఆ ఇంటర్వెల్ బ్యాంక్ లో ట్విస్ట్ వర్కౌట్ అవుతుంది, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఆ ట్విస్ట్ తో పాటు ఆ స్టోరీతో పాటు వీళ్ళు ఏదైతే మెయిన్ ప్లాట్ ఇంట్రడ్యూస్ చేశారో దాన్ని కూడా కంటిన్యూ చేసి ఒకే మూవీలో మొత్తం క్లోజ్ చేసేసి ఉంటే ఐఎమ్ ఫుల్ సాటిస్ఫైడ్ భయ్యా. నాకు ఎక్కడ ప్రాబ్లం లేకపోతుంది. బట్ వీళ్ళు అలా చేయలేదు. ఆ క్లోజర్ అనేది అసలు వర్కౌట్ అవ్వలేదు. పైగా సెకండ్ హాఫ్ లో చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. చాలా వాటికి ఆన్సర్స్ ఇవ్వరు అసలు. మెయిన్ గా ఏ ప్లాట్ అయితే రన్ అవుతుందో దానికే ఆన్సర్ ఇవ్వరు భయ్యా. సెకండ్ పార్ట్ లో చూసుకుని తిరగాలి అని చెప్తారు. నాకు అది మరీ వరస్ట్ అనిపించింది. అంటే ఎవరైతే అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోద్దో ఆ సూసైడ్ చేసుకున్న అమ్మాయికి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట మూవీలో. ఈ 2 క్యారెక్టర్స్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మూవీకి. అది ఇవ్వలేదు వీళ్ళు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది ఇవేమి చూపించారన్నమాట. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏదన్నా ఉందంటే అదే మూవీకి. ఇదంతా సెకండ్ పార్ట్ లో చూద్దరు కానీ వెయిట్ చేయండి అని చెప్తారు. ఏం మాట్లాడుతున్నారో బుర్ర ఉందన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. నాకైతే దాని పరంగా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాను. లాజిక్స్ మిస్ అయిపోయాయి, క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అవ్వలేదు వీళ్ళు. మరీ సెకండ్ పార్ట్ కి వెయిట్ చేసి అంత గొప్ప మూవీ కాదు భయ్య ఇది. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోద్ది, లేదంటే ఒక 15 to 20 minutes లో తేల్చే ఈజీగా. నాకు అది ప్రాబ్లం అనిపించింది. బట్ ఓవరాల్ గా మూవీ మాత్రం గివ్ ఇట్ ఏ ట్రై. నేనైతే ట్రై చేయండి అని చెప్తా. డీసెంట్ వాచ్ అనిపించింది, బాగుంది, బట్ డిసప్పాయింట్ అవుతారు కొన్ని చోట్ల. సో అందుకే గివ్ ఇట్ ఏ ట్రై. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది, చూద్దాం అనుకుని చూడండి. ఓకే, మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.